అనుసరించాల్సిన వ్యూహాలపై మంత్రులు ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. ఎమ్మెల్యేలకు పని విభజన చేయాలని సీఎల్పీ సమావేశంలో ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఇరిగేషన్, వ్యవసాయం, రెవెన్యూ, పవర్, విద్య, వైద్య రంగాలపై అధ్యయనం చేయాలని ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి సూచించారు. ఒక్కో మంత్రికి 7 ఎమ్మెల్యేలను కేటాయించారు. సంబంధిత శాఖ మంత్రులతో ఎమ్మెల్యేలు కోఆర్డినేషన్ చేసుకుని పూర్తి వివరాలు తెలుసుకోవాలన్నారు. బడ్జెట్ తో పాటు అప్పులపై శ్వేతపత్రం ప్రవేశపెట్టే విషయంపై ఆలోచిస్తున్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రతిపక్షాల విమర్శలకు సభ లోపల బయట ధీటుగా సమాధానం ఇవ్వాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రతిపక్షాలు గందరగోళం చేసేందుకు ప్రయత్నిస్తాయని సంయమనంతో ఉండాలన్నారు. సభకు సభ్యులందరూ 100% హాజరు కావాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. మంత్రులు తప్పనిసరిగా హౌస్ లోనే ఉండాలన్నారు. ఏదో మొక్కుపడిగా సభకు వస్తామంటే కుదరదని హెచ్చరించారు. మంత్రుల నియోజకవర్గాలకు ఎక్కువ నిధులు వెళ్తున్నాయనే భావన చాలా మందిలో ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ బడ్జెట్ లో అలా జరగదన్నారు. ఎమ్మెల్యేలందరికీ సమానంగా నిధులు ఇస్తామన్నారు. వచ్చే నెల 6 నుంచి జిల్లాల వారీగా సీఎం లంచ్ మీటింగ్ ఉంటుందన్నారు రేవంత్ రెడ్డి. జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో పాటు ప్రజా ప్రతినిధులతో లంచ్ మీటింగ్లు ఏర్పాటు చేసుకుందామని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. స్థానిక సమస్యలు, ఇతర అంశాలపై లంచ్ మీటింగ్ లో చర్చించుకుందామన్నారు. ఇదిలా ఉండగా సీఎల్పీ మీటింగ్ లో నాగార్జున సాగర్ ఎమ్మెల్యే జైవీర్ రెడ్డి తీరుపై సీఎం రేవంత్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. సీఎం మాట్లాడుతుండగా మధ్యలో జైవీర్ రెడ్డి బయటకు వెళ్లిపోయారు. తాను మాట్లాడుతుండగా బయటకు వెళ్లడంపై జైవీర్ పై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. క్రమశిక్షణతో ఉంటేనే ఫ్యూచర్ ఉంటుందని హెచ్చరించారు సీఎం రేవంత్ రెడ్డి.